లో పెమ్మసాని గారును కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరిలో ఈసారి గెలిపేవద్దంటారు ఇక్కడ? పెమ్మసానే గెలుస్తారండి. పెమ్మసాని గెలుస్తారు. ఆయన అంటే కొంచెం ఎన్ఆర్ఐ కదా, కొంచెం అవగాహన ఉండిద్ది, తెలుసుకొని చేస్తాడు అనేసి అని. కిలార్ రోషి ఆల్రెడీ పొన్నూరు నియోజకవర్గంలో చేశారు. అక్కడ చుట్టుపక్కల అంతా వ్యతిరేకత ఉంది అది ఆయన మీద. మళ్ళీ ఇక్కడికి వస్తే అదే అయింది, అందుకని ఆయనకి ఎవరు ఓటేరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ మాత్రం వైసీపీ వచ్చింది, ఎంపీ క్యాండిడేట్ మాత్రం టీడీపీ వచ్చింది. సంక్షేమ పథకాలు పనిచేస్తాయి కానీ ఆయన మోహన్ చూసి ఎవరు ఓటేరు కిలార్ రోషి గారికి. పెమ్మసాని గారికి గెలుస్తారు. అది ఎగ్జాక్ట్ గా అయితే ఐడియా లేదండి. గెలిపేది పెమ్మసాని. నా ఓటు పెమ్మసాని గారికి. అన్న ఏంటి ఇక్కడ ఈ గుంటూరు ఎంపీగా ఇక్కడ తెలుగుదేశం నుంచి పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరిలో గెలిపేవారు అంటారు ఇక్కడ? టీడీపీ. ఎందుకు టీడీపీ తెలియదండి? టీడీపీ వాళ్ళు పంతం బాగోలేదు, టీడీపీ బాగుంది. పెమ్మసాని గారు పెమ్మసాని గెలుస్తారు. ఓకే, పథకాలు ఏం పనిచేయమంటారు ఇక్కడ? ఏం పనిచేయ కానీ గెలుపు పెమ్మసాని గారు. వెయిట్ పథకాలు వెయిట్. నా ఊరు పెమ్మసాని, టీడీపీ. ఏమండి గుంటూరు ఎంపీకి ఎవరు గెలుస్తారంటే ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం తరపు నుంచి పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు, అలాగే వైఎస్ఆర్సీ నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరిలో గెలిపేవారు అంటారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు అండి. చంద్రశేఖర్ గారు జెన్యున్ పర్సన్ అండి. ఆయన బిజినెస్ పీపుల్ ప్రతి కూడా కొనాలని చూస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం వెల్ సెటిల్ పర్సన్స్, వీళ్ళు డెవలప్ అయిన వాళ్ళు, దేశాన్ని డెవలప్ చేయాలి, ఇక్కడి నుంచి డెవలప్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామని ఉద్దేశం వీళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఏ కాడికి మనీ మైండెడ్గా ఆలోచిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎట్లా ఆలోచిస్తున్నారో, మన రోషి గారు కూడా వ్యాపారం కూడా అట్లా ఉంటుంది. చిల్లీస్ వ్యాపారం ఆయన చేసేది, ఆయన బిజినెస్ పీపుల్గా ఆయన అట్లా ఆలోచిస్తూ ఉంటారు. పెమ్మసాని గారికి మ్యాక్సిమం సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. అది ఎవరు ఇవ్వట్లేదు సంక్షేమ పథకం, ఎవరు ఇస్తున్నారు, ఎవరి జేబులో ఇస్తున్నారు. ఇప్పుడు మంది డబ్బులతో మంది పంచేది ఏంది? రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎడ్యుకేషన్ పీపుల్స్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఆ ఇన్కమ్ సోర్స్ రాష్ట్రానికి పంచడానికి, జనానికి పంచడానికి ఉపయోగపడుతుంది. అప్పు చేసి పంచడం అది మొగతనమేనా? అది వ్యాపారమేనా? అది అట్లా ఎట్టా పద్ధతి. 100% పెమ్మసాని గారు వెళ్తారు, అనుమానం లేదు.